మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇప్పటికే కల్తీ గల్లా ఆట కడతా ఉన్నారు. రెస్టారెంట్లు, బార్లు, అదేవిధంగా డాబాలకు సంబంధించి ఎవరైతే కల్తీకి పాల్పడుతున్న వారిపైన కొరడా జులిపిస్తూనే ఉన్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నాయక్ గారు ఉన్నారు. చాలా మంచి యాక్షన్ అయితే వస్తూ ఉంది. అంటే యాక్షన్కి రియాక్షన్ వచ్చినట్టు చాలా మంచి డ్యూటీస్ చేస్తూ ఉన్నారు. సో అదే దాంతోపాటు మనకు ఒక వెహికల్ కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఏంటి వెహికల్ స్పెసిఫికేషన్స్ ఏముంది అసలు అనే దానిపైన కూడా మనతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో నిజామాబాద్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రంగంలో దిగిన తర్వాత ఎవరైతే కల్తీ చేస్తున్న వారిపైన ఇప్పటికే మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఎట్లా ఉంటుంది? ఇది మంచి రెస్పాన్స్ ఉంది పబ్లిక్లో. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు కల్తీ ఎక్కడ అంటే హోటల్స్లో కల్తీ జరగడం జరుగుతుంది కాబట్టి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఫామ్ చేశారు కమిషనర్ గారు. కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ని కంటిన్యూగా దగ్గర 3-4 మంత్స్ నుంచి కంటిన్యూగా రైడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంని కంటిన్యూగా మళ్ళీ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో దాన్ని అరేంజ్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఎట్లాంటి పదార్థాలు మీకు చిక్కడం జరుగుతూ ఉంది? హోటల్లో కావచ్చు, దాబాలలో, అండ్ మీరు రెస్టారెంట్లో కూడా వెళ్తూ ఉన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి రెస్టారెంట్కి కూడా మీరు వెళ్ళి అక్కడ వాళ్ళ పని కడతా ఉన్నారు. సో ఎట్లాంటి ఐటమ్స్ దొరుకుతూ ఉన్నాయి? మ్యాక్సిమం ఏంటంటే హోటల్స్ అండ్ రెస్టారెంట్లో ప్రిపేర్డ్ ఫుడ్స్ తయారు చేయడంలో మ్యాక్సిమం నెగ్లిజెన్స్, తర్వాత ఫ్రోజన్ ఫుడ్ని ఎక్కువ రోజులు ఫ్రీజ్ చేయడము, తర్వాత ఫ్రోజన్ ఫుడ్స్ని 8 రోజులు 10 రోజులు కంటే ఎక్కువ పెట్టడము, తర్వాత ప్రిపేర్డ్ ఫుడ్స్ని కూడా ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేయడము. అది ప్రిపేర్డ్ ఫుడ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే తినడం వల్ల దాని కంటామినేషన్ జరుగుతుంది, తర్వాత స్పాయిల్ అవుతుంది. ఆ స్పాయిల్ అయిన ఫుడ్ని మళ్ళీ దాన్ని ఉడికించి మళ్ళీ వేడి చేసి పబ్లిక్ కన్జ్యూమర్కు పెడుతున్నారు. కాబట్టి దాంట్లో మ్యాక్సిమంగా కల్తీ జరిగే అవకాశం ఉంది, కంటామినేషన్ జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని అరికట్టడానికే ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం. సో మీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలో భాగంగా ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాదాపు 4-5 అక్కడికి వెళ్తూ ఉన్నారు. సో మేము అక్కడక్కడ ఫొటోస్ కూడా చూడడం జరుగుతూ ఉంది. ఏదైతే కల్తీ పదార్థం కావచ్చు, ఏదైతే మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నిల్వ చేసిన పదార్థాలని మీరు మాస్క్ పెట్టుకొని మరి వాటిని తీసి చెత్తబుట్టలో వేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం వాటిని కడుపులో వేసుకుంటా ఉన్నారు డైరెక్ట్గా. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మ్యాక్సిమం ఈ ప్రిపేర్డ్ ఫుడ్ మీద అవగాహన ఉండదు కాబట్టి మామూలు కన్జ్యూమర్స్కు, ప్రజలకు అవగాహన ఉండదు. ప్రిపేర్డ్ ఫుడ్స్ని ఏ విధంగా వాడాలి, ఎన్ని రోజుల్లో వాడాలి, ఎన్ని గంటల్లో కన్జ్యూమ్ చేయాలి అనేది అవగాహన ఉండదు. కాబట్టి ఈ ప్రిపేర్డ్ ఫుడ్స్ వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఈ హోటల్ వాళ్ళని క్యాష్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం ప్రిపేర్డ్ ఫుడ్లో మనకు వితిన్ 12 అవర్స్లో కన్జ్యూమ్ కావాలి. ఆ 12 అవర్స్ కంటే ఎక్కువ ఉందంటే దాని యొక్క స్ట్రక్చర్ అండ్ టేస్ట్ మారిపోతుంది. తర్వాత కంటామినేషన్, మైక్రోబియల్ లోడ్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి దాని మ్యాక్సిమం ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి ఫుడ్ని మళ్ళీ సర్వ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రైడ్స్ చేయడం జరుగుతుంది. సో అతి భయంకరమైన ఏదైతే మనకి ఫుడ్ కలర్స్ని వాడుతూ ఉన్నారు, కల్తీ నూనెలు వాడుతూ ఉన్నారు. మేము గతంలో సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే జంతువుల కళేబరాలతోని, ఆ ఎముకలతోని ఆయిల్ తీసి మరి వాళ్ళు హోటల్స్కి సప్లై చేస్తున్నారు అనేది ఒక ప్రాథమిక సమాచారంతో వాళ్ళని పోలీస్ అధికారులు కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇట్లాంటి కల్తీ నూనెలు ఇట్లాంటివి వాడడం వల్ల ఎట్లాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? మనుషులపైన ఎట్లాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది? ఎస్, ఇప్పుడు సింథటిక్ ఫుడ్ కలర్స్ మ్యాక్సిమం టోటల్ ప్రిపేర్డ్ ఫుడ్లో ప్రొహిబిటెడ్ ఉంది. అంటే సింథటిక్ ఫుడ్ కలర్స్ మ్యాక్సిమం కంప్లీట్గా ప్రొహిబిటెడ్ ఉంది ప్రిపేర్డ్ ఫుడ్లో. అంటే మనం హోటల్లో మనం ఏదైతే ఆహార పదార్థాలు వండి తింటామో దాంట్లో టోటల్గా ప్రొహిబిటెడ్. గవర్నమెంట్ దాన్ని ప్రొహిబిషన్ చేసింది. సింథటిక్ ఫుడ్ కలర్స్ బేకరీ ఫుడ్లో మాత్రమే అలో ఉంది. దట్ ఈజ్ నాట్ మోర్ దెన్ 100 ppm అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డైజ్. మనం స్టాండర్డ్స్ ఏదైతే FSSA యాక్ట్ మనకు ప్రిస్క్రైబ్ చేసిందో దాని ప్రకారం 100 ppm లోపల సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడవచ్చు. తర్వాత ప్రిపేర్డ్ ఫుడ్లో కంప్లీట్గా వాడకూడదు. ఎందుకంటే ఈ మ్యాక్సిమం సింథటిక్ ఫుడ్ కలర్ ఇస్ వెరీ టోటల్ కార్సినోజెనిక్. కాబట్టి దట్ లీడ్స్ టు క్యాన్సర్.
ఓకే, ఈ క్యాన్సర్ కారకం కాబట్టి ఈ ప్రిపేర్డ్ ఫుడ్లో అలో చేయడం జరగలేదు, అంటే అది టోటల్ ప్రొహిబిట్ చేయబడింది. కాబట్టి ఆ సింథటిక్ ఫుడ్ కలర్స్ని ప్రొహిబిట్ చేయడము, తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయిల్స్ని మళ్ళీ రీయూజ్ చేయకుండా దాన్ని ప్రొహిబిట్ చేయబడుతుంది. ఎందుకంటే ఆయిల్ని మళ్ళీ ఒక్కసారి యూజ్ చేసామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూజ్ చేసామంటే దాంట్లో టోటల్ పోలార్ కాంపౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆ టోటల్ పోలార్ కాంపౌండ్ ఇంక్రీజ్ అయితే ఎందుకంటే హెల్త్ హజార్డ్స్ చాలా ఉంటాయి, కాబట్టి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి, కాబట్టి దాన్ని మళ్ళీ ఇంకోసారి రీయూజ్ చేయకుండా దాన్ని ప్రొహిబిషన్ చేయబడుతుంది. సో ఈ వెహికల్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నట్టున్నారు. సో దీని స్పెసిఫికేషన్స్ వింటే అసలు మతిపోయింది మాకైతే. సో సార్తో మాట్లాడే టైంలో మనకేమన్నారు అంటే దీని వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అంటే అప్రాక్సిమేట్లీ 30 to 40 lakh ఉండొచ్చు అని చెప్పేసి మనం కూడా అని అన్నాం. కాకపోతే అప్రాక్సిమేట్లీ 1 year చేంజ్ ఉందని చెప్పేసి అన్నారు. సో ఇది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి సంబంధించిన ల్యాబ్గా చెప్పుకోవచ్చు. సార్ మీరు వెళ్ళండి సార్, ఒకసారి మాకు చూపించండి. సో లోపల ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉంటుంది, ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ని దీంట్లోనే ఇక్కడ ల్యాబ్లోనే చెక్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు. సార్ డీటెయిల్స్ చెప్పండి దీని గురించి. అంటే ఇది మొబైల్ ల్యాబ్ అండి, ఇది ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్ ల్యాబ్. ఈ ల్యాబ్ వచ్చేసి 2 పోర్షన్స్ డివైడ్ చేయబడింది. ఇది ఎందుకంటే కంప్యూటరైజ్డ్ ఇది ఉంటుంది, ఆన్లైన్ డేటా తీయడానికి. తర్వాత ఇక్కడ వచ్చేసి టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ ఫ్యూమింగ్ కబోర్డ్స్ ఉంటుంది, అంటే మైక్రోబయాలజీ సెటప్ కూడా ఉంది దాంట్లో. మైక్రోబయాలజీ ఇంకా ఎందుకంటే ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. మైక్రోబయాలజీ సెటప్, లామినార్ ఫ్లో టోటల్గా ఇచ్చారు. మొత్తం స్టెరైల్, అంటే స్టెరిలిటీ మెయింటైన్ చేయడానికి, అంటే బయట అట్మాస్ఫియర్, కంటామినేటెడ్ అట్మాస్ఫియర్ లోపల ఉండడానికి, అక్కడ దానికి అవాయిడ్ చేయడానికి స్టెరిలిటీ మెయింటైన్ చేయడం. ఫ్యూమింగ్ కబోర్డ్స్, దాని తర్వాత హాట్ ప్లేట్, తర్వాత ఆటోక్లేవ్, అంటే ఈ మొత్తం మైక్రోబయాలజీ సెటప్ అన్నట్టు కంప్లీట్గా. మైక్రోబయాలజీ సెటప్ తర్వాత బ్యాలెన్స్ ఉంటుంది. దాని తర్వాత కెమికల్స్ ఉంటాయి, అంటే మినిమం చిన్న టెస్ట్లకు సంబంధించిన కొన్ని కెమికల్స్ ఉంటాయి. అంటే ఇది అవేర్నెస్కు సంబంధించింది కాబట్టి చిన్న టెస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ ఫుడ్ కలర్స్ కానీ, తర్వాత ఆయిల్ టెస్టింగ్ కానీ, మిల్క్ టెస్టింగ్ కానీ అప్పటికప్పుడే తెలుసుకోవడానికి, అంటే ప్రజలకు ఎవరికి చిన్న టెస్టులు అవగాహన ఉండదు కాబట్టి దాన్ని మనం అప్పటికప్పుడే చూపెట్టడానికి అవేర్నెస్కు, ట్రైనింగ్కు, తర్వాత టెస్టింగ్, ఈ ఉద్దేశంతో దీన్ని ఈ ల్యాబ్ని డిజైన్ చేయడం జరిగింది. సో సుమన్ టీవీ వ్యూవర్స్ ఫస్ట్ టైం ఈ వీడియో వచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి సంబంధించిన వెహికల్ ఇది ఒక మినీ ల్యాబ్గా చెప్పుకోవచ్చు. మిల్క్ కావచ్చు, ఏదైతే కల్తీ ఆయిల్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి పదార్థాలని ఇదే ల్యాబ్లో వాళ్ళు టెస్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మొత్తం మనకి ఇది ల్యాబ్గా చెప్పుకోవచ్చు. మొత్తం ఎంత మంచి సాంకేతిక పరిజ్ఞానంతో ఇది చేశారు అని అంటే ఏసీ పెట్టడం జరిగింది, అండ్ మనకి ఇక్కడ సింక్ ఉంది, అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. సో ప్రతిదీ ప్రజలకు లైవ్లో, అంటే ఒక కల్తీ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అధికారులు డైరెక్ట్ లైవ్లోనే చెప్పే సిచ్యువేషన్ ఉంటే చాలామంది ప్రజలు నమ్ముతారు అని చెప్పేసి మనకి అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తానికి ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన మినీ ల్యాబ్ వ్యాన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో చాలా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది, చాలా మంది భయపడతా ఉన్నారు. ఇది ప్రింటింగ్ మిషన్, అంటే అక్కడ లైవ్లో వాళ్ళకి సీజ్ చేసే దానికి ఈ ప్రింటర్ని, అదేవిధంగా ఈ సిస్టమ్ని యూజ్ చేస్తారు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. అంటే రెస్టారెంట్కి సంబంధించి టెస్టింగ్ అండ్ రిపోర్టింగ్ చేసే పరిస్థితి ఉంటుందంట. సో ఇప్పటికే కల్తీ పదార్థాలకు సంబంధించి చాలా మంచి అవగాహన సదస్సులు చేస్తూనే ఉన్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కల్తీ గల్లా ఆట పడుతూ ఉన్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. సో ఇందులో భాగంగానే మనతో నాయక్ గారు చాలా మంచి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. అసలు ఈ మినీ ల్యాబ్కి సంబంధించి కూడా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఫైనలీ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్? అంటే ఇప్పుడు ఇంట్లో చేసిన పదార్థాలే తినాలి అని చెప్పేసి అన్న తర్వాత ఇప్పుడున్న సాంకేతిక పరంలో, అదేవిధంగా చాలా బిజీ షెడ్యూల్లో అందరూ స్ట్రీట్ ఫుడ్ని అలవాటు పడిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో కల్తీగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనకు ప్రతి దగ్గర కనిపిస్తూనే ఉన్నాయి. ఫైనలీ మీరు ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకి? ఫైనల్గా చెప్పవలసింది ఏంటంటే
ఇప్పుడు ప్రతి వాళ్లకు ఈ ఫుడ్ సేఫ్టీ గురించి అవగాహన ఉండాలి. అంటే ఫుడ్లో కల్తీ ఏం జరుగుతుంది అనేది ప్రతి వాళ్ళకి అవగాహన ఉండాలి. తర్వాత సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఎందుకంటే ఈ పదార్థం తింటే ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అదే దాని సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు. అయితే తర్వాత ఏంటంటే ఆ ఫుడ్ ఎలా తయారవుతుంది అనేది కూడా తెలిసి ఉండాలి. తర్వాత ఈ తెలుసుకోవడం తర్వాత మనకి ఏంటంటే మన యొక్క అవగాహన వచ్చిన తర్వాత మన ఆరోగ్యం మీద మనకు కంట్రోల్ ఉంటుంది. తర్వాత ప్రతిదానికి రెడీమేడ్ ఫుడ్ మీద ఆధారపడకూడదు. అంటే ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ టైంలో తప్ప ఈ రెడీమేడ్ ఫుడ్ మీద ఆధారపడకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఇన్స్పెక్షన్స్కి వెళ్తా ఉన్నారు, అక్కడ రెస్టారెంట్స్ కావచ్చు, మనకి దాబాలకు సంబంధించి అక్కడికి వెళ్ళి మీరు సీజ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో అసలు పెనాల్టీస్ ఎట్లా ఉంటాయి, అంటే ఫైన్స్ ఎట్లా ఉంటాయి, అసలు మళ్ళీ తర్వాత సీజ్ చేసిన తర్వాత మళ్ళీ షాప్ ఓపెన్ చేసుకొని అంటే దందా చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామందికి క్వశ్చన్ వస్తూ ఉంది. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ ఒకటి చట్టం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ఈ చట్ట ప్రకారము బిజినెస్ని ఫస్ట్ ప్రమోట్ చేయాలి. బిజినెస్ని ప్రమోట్ చేస్తూ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రమోట్ చేస్తున్నాము అంటే ఈ చట్టం ద్వారా. అంటే బిజినెస్ ఉంటేనే నెక్స్ట్ మనకు ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి, కంట్రీ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ బిజినెస్ని ప్రమోట్ చేస్తూ తర్వాత ఈ అడల్ట్రేషన్ని అరికట్టాలి. సైమల్టేనియస్గా జరగాలి. బిజినెస్ ప్రమోట్ చేయాలి, తర్వాత అడల్ట్రేషన్ని అరికట్టాలి. అంటే దానికోసం ఈ చట్టం ఏర్పడింది. అంటే మనకు మంచి ఆహార పదార్థం ఏంది అంటే సేఫ్ అండ్ హోల్సమ్ ఫుడ్ అనేది ప్రతి కన్జ్యూమర్కి అందించాలే ఉద్దేశంతో ఇది 2006 చట్టం FSSA 2006 చట్టం అనేది ఆమోదించబడింది. దానికి సంబంధించింది అంటే ఒకవేళ అడల్ట్రేషన్ జరిగితే వాళ్ళకు డైరెక్ట్గా ఏంటంటే ఫస్ట్ శాంపులింగ్ అనేది జరుగుతుంది. అంటే శాంపుల్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత ఒక ప్రొసీజర్ సెక్షన్ 47 అనేది మనకు దాంట్లో ఏమి ఇచ్చారంటే శాంప్లింగ్ కలెక్షన్ అనేది. శాంప్లింగ్ కలెక్షన్ చేసిన తర్వాత అనాలిసిస్ జరుగుతుంది. స్టేట్ ఫుడ్ ల్యాబ్ నాచారం ఐడి హైదరాబాద్లో అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసిన తర్వాత రిపోర్ట్ అందుతుంది. రిపోర్ట్ అందిన తర్వాత ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఈ ఒక పదార్థము కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్. దాని ప్రకారము మనము నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ మూవ్వాలి. అంటే ఈజ్ ద పర్సన్ ఈజ్ అంటే ఎండల్జింగ్ ఇన్ అడల్ట్రేషన్ అండ్ ఈజ్ ప్రాసిక్యూటెడ్ ఆర్ నాట్ అనేది అప్పుడు డిసైడ్ చేస్తాము. అప్పుడు ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నట్టు. ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని బట్టే ఆయన మీద పెనాల్టీ కానీ ఇంప్రిజన్మెంట్ కానీ ఉంటుంది. అంటే మీరు ఏదైతే కల్తీ బిజినెస్ చేస్తున్న వారికి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనలీగా? కల్తీ బిజినెస్ చేసే వాళ్లకు హెచ్చరించడం ఏంటంటే ఫస్ట్ మీరు కల్తీ చేసే యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు కూడా కన్జ్యూమరే కాబట్టి కల్తీ చేయడం అనేది చాలా నేరము. అది దేశద్రోహం కంటే పెద్ద నేరం అన్నట్టు. దట్ ఇది క్రిమినల్ యాక్షన్, ప్యూర్లీ క్రిమినల్ యాక్షన్. కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ ప్రాసిక్యూటెడ్ అండర్ లా. ఓకే, నో బడీ ఈజ్ ఎస్కేప్డ్, నో బడీ ఈజ్ ఎక్స్క్యూజ్ అంటే ఎక్స్క్యూజబుల్. అందులో ఎక్స్క్యూజబుల్ అనేది లేదు. కాబట్టి సెక్షన్ 51 నుంచి 59 వరకు పెనాల్టీ 3 lakhs నుంచి 10 lakhs వరకు, తర్వాత 6 months వరకు మనకు ఇంప్రిజన్మెంట్ అనేది ఈ చట్టం ద్వారా ఉంది. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు ఏదైతే నిజామాబాద్ జిల్లాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. సో హ్యూమన్ వెల్ఫేర్కి సంబంధించి కూడా చాలామంది అధికారులు వచ్చారు. ఒకసారి మేడంతో మాట్లాడడం. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు మీ దగ్గర రావడం జరిగింది. అవగాహన ఎట్లా చేస్తూ ఉన్నారు? ప్రతి దగ్గర కూడా ప్రతి రెస్టారెంట్లో కల్తీ అయిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పుకుంటారు. ముందుగా నమస్కారము. ఈరోజు మేము స్త్రీ శిశు సంక్షేమ శాఖలోని 2 ప్రాజెక్టుల పరిధిలో మనకు కన్జ్యూమర్ ఫోరం వారి తరఫున ఇందూరు కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు ఈ యొక్క ఏర్పాటు చేశారు. మన యొక్క తీసుకునే ప్రతి ఒక్క కమాడిటీ నిత్యావసర సరుకులు ఏమైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి కల్తీ లేకుండా, ముఖ్యంగా నవడేస్ ప్రతి దాంట్లోనూ కల్తీ ఉంది. తాగే నీరు కాడి నుంచి, తాగే పాల కాడి నుంచి, తినే ఆహార పదార్థాల కాడి నుంచి, బయట కొనే జంక్ ఫుడ్ ప్రతి దాంట్లో కూడా
కల్తీ ఉంది. ఇటువంటి సమాజంలో మనం సర్వైవ్ కావాలంటే మ్యాక్సిమం మనం ఉన్నంత వరకు ఎంత తక్కువ కల్తీ ఉండే ఆహారము, కల్తీ లేని ఆహారం తినడం 100% సేఫ్. బట్ ఉన్న దాంట్లో మనము అది ఎంతవరకు ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, అది తగ్గించుకునే ప్రయత్నం మనం చేయాలి. అందులో భాగంగానే మనం ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలకి, టీచర్లకు అందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మా అంగన్వాడీలకు వచ్చే సరుకులన్నిటి మీద ఏ విధంగా ఉంది ఆ పర్సంటేజెస్ శాతాలు కూడా చూశారు. ముద్రణ ఉండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ప్రతి సరుకు మీద ఇప్పుడు చూశారు. అలాగే బయట మనం కొనే సరుకుల్లో పప్పు, నూనె, కొనే వాటర్ బాటిల్స్ మనం ఎంతో సేఫ్ అనుకొని మనం ఇది మినరల్ వాటర్ అని కొనుక్కొని మరి తాగుతున్నాము. అందులో కనీసం మినిమము మినరల్స్ లేవు, కనీసం బోర్ వాటర్లో ఉండేటువంటి పోషకాలు కూడా లేవు. సహజంగా మనము న్యాచురల్గా వచ్చే వాటర్, బోర్లో నీళ్ళు, ఆ నీళ్ళు తాగడం వల్ల మనకి చాలా వరకు మినరల్స్ కొన్ని మనకి అంది మోకాళ్ళ నొప్పులు అనేవి లేకుండా ఉంటాయి. వీటిలో ఏంటంటే మొత్తం మినరల్స్ అన్నీ కూడా తీసేసి ఓన్లీ మనము చెత్త తాగుతున్నట్టే ఆ వాటర్ బాటిల్స్లో డబ్బులు ఇచ్చి మనము అట్లా చేస్తున్నాం. అలాగే మనం ఒక హోటల్కి వెళ్ళినా, ఇంకో దానికి వెళ్ళినా, ఆ హోటల్స్లలో ఏమేమి నూనె వాడుతున్నారు, వాడిన నూనె మళ్ళీ తిరగా కాస్తుంటారు. మళ్ళీ చేసిన పదార్థాలు అదే అప్పటికప్పుడు మనము చైనీస్ ఫుడ్స్ తింటుంటారు, నూడిల్స్ అట్లాంటివి. ఆల్రెడీ వన్స్ కుక్డ్ ఫుడ్ని మళ్ళీ వన్స్ అగైన్ ఫ్రై చేసి ఇస్తుంటారు. ఇవన్నీ కూడా కల్తీయే. ఒక్కసారి డైరెక్ట్గా మనము గ్రామాల్లో కూరగాయలు, పండ్లు ప్రతిదీ న్యాచురల్గా దొరుకుతాయి. ఆ దొరికిన వాటిని అప్పటికప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా ఆహారం తినడం వల్ల మనం 100% ప్యూరిటీ, ఆరోగ్యం పొందవచ్చు. నెగిటివ్ ఎటువంటి జబ్బులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. రెస్టారెంట్లు కావచ్చు, దాబాలకు సంబంధించి హోటల్స్ మెయిన్గా టార్గెట్ చేస్తూ ఎక్కడైతే కల్తీ జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకున్న దగ్గర పక్కాగా వాళ్ళు వెళ్ళి ఏదైతే సీజ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఎవరైనా ఈ కల్తీ దందాకు పాల్పడితే మాత్రం చట్టరీత్యా చర్యలు తప్పవు అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.